ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి భక్తులను దర్శించి మొక్కులు చెల్లించారు. సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం తాగునీరు, శానిటేషన్, రవాణా సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తున శానిటేషన్ సిబ్బందిని కేటాయించి దాదాపుగా 5,000 మందిని ముందు నుంచి కూడా డిప్లాయ్ చేసి మరి భక్తులు ఎందుకంటే ముందస్తు నుంచే మన దగ్గరకు వచ్చిపోతున్న క్రమంలో లక్షల మంది వచ్చిపోతున్న క్రమంలో వ్యర్థాలన్నీ వదులుతుంటే మరి జాతర టైంలో ఇబ్బంది అవుతుందని దాదాపుగా మరి 30 రోజుల ముందు నుంచి కూడా మేము ఆ యొక్క శానిటేషన్ సిబ్బందిని అలొకేషన్ చేసి శుభ్రంగా ఉంచుకోవడం జరిగింది. బాధ నేను ఇక్కడ చాలాసార్లు చూసినాం కాబట్టి మరి ఈసారి ఇంకా అప్రమత్తంగా చేసి ఎక్కడికక్కడ ఎలాంటి వ్యర్థాలు లేకుండా తీసేయించి పరిశుభ్రంగా మేడారాన్ని శుభ్రమైనటువంటి మేడారంగా మరి నీట్గా మెయింటైన్ చేయడం కోసం ఇక్కడే డిపిఓ గారు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కష్టమైన ఒక్కొక్కసారి ఎంత జీతాలు ఇచ్చినా వ్యర్థాలు ఎత్తాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. సో అంత శ్రమ కోర్చి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారి కుటుంబాలను సమ్మక్క సారలమ్మ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నిర్మల్ రూరల్ ఎల్లపల్లి వాసవి వరల్డ్